బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మాదాపూర్ చంద్రనాయక్ తండా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. పాయసంలో ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అస్వస్థతకు గురైన 44 మంది విద్యార్థులను కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 6 విద్యార్థుల పరిస్థితి ప్రజెంట్ విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నానక్రామ్గూడలోని రెయిన్బో ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, అసలు ఈ ఫుడ్ పాయిజన్ లో ఎంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు? ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి సుజాత? ప్రసన్న మాదాపూర్ చంద్రనాయక్ తండా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ అయినట్టు అటు అధికారులు చెప్తున్నారు. అయితే 44 మంది ఫుడ్ తిన్న తర్వాత చాలా వరకు కడుపు నొప్పి భరించలేకపోతున్నామని చెప్పేసి పిల్లలు టీచర్స్ తో చెప్పడంతో వెంటనే కూడా అందరికీ ఒకేసారి కడుపు నొప్పి రావడం, వామిటింగ్స్ అవడంతో ఏమై ఉంటుంది అని చెప్పేసి మొదట టీచర్స్ అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ని వెళ్ళి చూశారు. ఒకవేళ ఫుడ్ లో ఏమన్నా ఫుడ్ పాయిజన్ కారణంగానే వీళ్ళందరికీ ఒకేసారి వామిటింగ్స్, కడుపు నొప్పి వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి అధికారులు కూడా వెంటనే రంగంలోకి దిగి ఇందులో ఫుడ్ పాయిజన్ అయినట్లుగా కూడా అధికారులు నిర్ధారించారు. ఆ తర్వాత వాళ్ళని ఏరియల్ హాస్పిటల్ కి తరలించారు. 6 పరిస్థితి అయితే మాత్రం కొంచెం సివియర్ గా ఉండడం ద్వారా ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే సమాచారాన్ని కుటుంబ సభ్యులకి ఇచ్చారు. ఒక్కొక్కరిగా ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారు. మరోవైపు టీచర్స్ కూడా కొంతవరకు ఆందోళన చెందుతున్నారు. 44 మంది విద్యార్థులు ఒకేసారి తీవ్ర అస్వస్థతకి గురవడం, కడుపులో నొప్పి అని చెప్పేసి అనడంతో అందరూ ఒకే టైం హాస్పిటల్ కి తీసుకొచ్చే టైంలో కూడా తీవ్ర ఇబ్బందులు అటు టీచర్స్ పడ్డారు. అదేవిధంగా అధికారులు అసలుకి ఎలా ఫుడ్ పాయిజన్ జరిగింది ఏంటి అని చెప్పేసి మొదట ప్రయారిటీ పిల్లల యొక్క సేఫ్టీ కాబట్టి హాస్పిటల్ కి తరలించాము. ఆ తర్వాత ఫుడ్ పాయిజన్ కారణాలు ఏంటి, దేని వల్ల ఫుడ్ పాయిజన్ అయింది, ఫుడ్ పాయిజన్ అవడానికి ఎవరి నిర్లక్ష్యం ఉంది, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. కానీ ఏరియల్ హాస్పిటల్లో మాత్రము ఒక టెన్షన్ నెలకొందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకేసారి 44 మంది విద్యార్థులు హాస్పిటల్లో కడుపు నొప్పితో జాయిన్ అయ్యారు అని అంటే ఆ స్కూల్కి సంబంధించినటువంటి ఫుడ్ లో ఏం కలిసి ఉంటది అని చెప్పేసి తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు ఎట్ టైం 44 మంది హాస్పిటల్కి రావడం వల్ల కూడా అసలు ఫుడ్ పాయిజన్ కారణాలు ఏంటి, ముందు పిల్లల్ని సేవ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. మరోవైపు టీచర్స్ కూడా ఇప్పటికే ఏరియా హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా కాల్స్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. చాలా వరకు పిల్లలకి సంబంధించినటువంటి పేరెంట్స్ దూర ప్రాంతాలు ఉండడం వల్ల ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక్కొక్కరిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఇప్పుడిప్పుడే హాస్పిటల్ కి చేరుకుంటున్నారు. సిచ్యువేషన్ ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.